శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. రెండవ అధ్యాయం 11వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానశోచంతి పండితాః న త్వేవాహం జాతునాసం. ఇక్కడ త్వే ఒత్తకూడదు, అంటే అందరు సాధారణంగా చేస్తారు. న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. ఈ రెండు శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. శ్రీ భగవాన్ ఉవాచ మొదలవుతోంది. శ్రీ భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు పలికెను. ఇది ఆ భగవంతుడి యొక్క పలుకును వినగలిగాడు అర్జునుడు. అంటే ఆ భగవాన్ అనే పలుకు అందరిలో సర్వకాల సర్వావస్థల్లో పలుకుతూనే ఉంటుంది. కానీ ఆ పలుకును వినగలగటం తన సమర్థతను తాను పలికించుకోవటం, ఆ సమర్థతను అందుకోగలిగాడు అర్జునుడు. అర్జునుడి విషాదము అని మనం చెప్పుకున్నాం పోయినసారి. జీవుడు బ్రహ్మము కంటే వేరు స్వరూపం కాదు. మరి జీవుడు ఎందుకు అయ్యాడు, ఇప్పుడు ఇట్లా ఎందుకు కనిపిస్తున్నాడు అంటే బ్రహ్మమును గుర్తించలేని తన అసమర్థత జీవభావం. అంటే తన బ్రహ్మస్వరూపము, తనకు స్వతసిద్ధమై ఉన్న స్వరూపము గుర్తించలేకపోవటమే జీవుడు. జీవుడనే ఇంకొక ఎంటిటీ ఏం లేదు. చీకటి అంటే ఏమిటి? వెలుగు యొక్క లేమి. కానీ చీకటి అన్న స్వతసిద్ధమైన ఎంటిటీ ఉంటుందా? ఉండదు. దాని నిర్వచనం చీకటికి చీకటితో నిర్వచనం లేదు. చీకటికి ఏం చెప్తాం? వెలుగు యొక్క లేమి చీకటి అంటాం. ఎట్లాగో అట్లాగే జీవుడు అనేవాడు ఎవరు లేరు సృష్టిలో. జీవో బ్రహ్మ ఏవ అని చెప్పారు శంకరులు. అంటే జీవుడు బ్రహ్మస్వరూపుడే. కానీ ఇప్పుడు జీవుడిగా ఎందుకు కనిపిస్తున్నాడు? చీకటి ఎందుకు కనిపిస్తుంది అంటే వెలుగు యొక్క లేమి, ఆ స్వరూపం యొక్క అవగాహన లేకపోవటం జీవభావం. ఇప్పుడు ప్రతి ప్రాణి, సృష్టిలో ఉన్న ప్రాణి బ్రహ్మస్వరూపమే, ఆ ఉనికి స్వరూపమే, సచ్చిదానంద స్వరూపమే. దానికంటే వేరొకటి సృష్టిలో లేనే లేదు. కానీ ఎవరెవరు వాళ్ళను ఏ ఏ రూపంతో ఊహించుకుంటున్నారో, గుర్తించుకుంటున్నారో అవన్నీ వాళ్లకు ఆయా జీవభావాన్ని అందిస్తుంది. ఇది జీవభావం అంటారు, జీవుడు అంటాడు. అయితే అందులో ఉత్తమంగా మళ్ళీ తన బ్రహ్మస్వరూపాన్ని గుర్తించగలిగింది ఎవరు? మనిషి. మనిషి ఆ పని చేయగలుగుతాడు. ఏమిటి? తనలోనే ఉన్న తన బ్రహ్మస్వరూపాన్ని గుర్తించి ఈ జీవభావపు ఆరోపణ అంటాం. ఆరోపణ అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఉన్నాడట, చీకటిగా ఉన్న గదిలో ఉన్నాడు. ఆ గదిలో అక్కడ చిలక్కోయి ఉంటుంది కదా, హ్యాంగర్, దానికి ఒక లాల్చీ వేలాడదీస్తుంది. తనదే ఆ లాల్చీ, తెల్లటి లాల్చీ. అది గాలికేమో ఎగురుతూ ఉందట. ఎగురుతూ ఉంటే చీకట్లో చూసి దాన్ని దయ్యం అనుకున్నాడు. దయ్యాల కథలు చూస్తుంటాడు కదా, దాంట్లో ఏదో బట్టలు ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఈ లాల్చీ ఎగురుతుంటే దాన్ని దయ్యం అనుకున్నాడు. దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నన్నేం చేయకు అంటున్నాడు.
అంటుంటే ఎవడో అక్కడ పక్కన మీలాంటి తెలివైన వాడు వెళ్ళి దీపం వేసుకో అన్నాడట. అయితే దీపం వేసుకుంటే దయ్యం వెళ్ళిపోతుందా అని అడిగాడట. మీరు చెప్పండి, దీపం వేసుకుంటే దయ్యం వెళ్ళిపోతుందా? హ్మ్. లేదని తెలుస్తుంది అంతే. అంటే సత్యం కనిపిస్తుంది గానీ దయ్యమేం వెళ్ళిపోదు. ఎప్పుడు లేదు కాబట్టది. ఎప్పుడుంది మరి ఎట్లా ఉంది? తన ఊహలో ఉంది. జీవుడు అట్లాంటి వాడనమాట. ఊహలో ఉన్నవాడు వాడు. జీవుడు బ్రహ్మం అవ్వడు. జీవుడు ఎప్పుడు లేడు. బ్రహ్మమే ఉన్నదని తెలుసుకుంటాడు. ఇది సాధనలో పొందే స్థితి. అటువంటి స్థితి కోసం ఏం చేయాలి? జీవుడిగా అనుకుంటున్నప్పటికీ అంటే ఊగిసలాడే స్థితి సాధన స్థితి. ఇంకా సాధకుడు కానివాడైతే మత్తులో ఉన్నవాడు వాడు. అసలే వాడికేమీ అవకాశం లేదు, తెలుసుకోవడం లేదు, ఏదీ లేదు. కానీ సాధకుడు ఎట్లా ఉన్నాడు? ఎదుగుతూ ఉన్నాడు. అంటే కొద్ది కొద్దిగా ఈ స్థూల దృష్టిని వదిలేస్తూ ఎదుగుతూ ఉన్నవాడు. ఎట్లా అందుకుంటాడు దాన్ని? తన సమర్థతను తడతాడనమాట. ట్యాపింగ్. ఆ సమర్థ స్వరూపమైన భగవాన్ స్వరూపాన్ని తట్టగలిగాడు అర్జునుడక్కడ. తన విషాదం వల్ల విషాదం ఎట్లా ఉంటుందంటే తీవ్ర స్థాయికెళ్ళినప్పుడు బయటపడాలి దాని నుండి ఎట్లాగైనా అన్నదొస్తుంది మనిషికి. అదొచ్చింది అర్జునుడికి. మామూలుగా అందరి విషాదంలో అది రాదు. ఆ సమస్య తీరిపోతుందేమో అని చూస్తాడు. కానీ అర్జునుడి విషాదం ఎట్లా ఉంది? అది ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక పరివర్తనకు మార్పు తీసింది. అది ఇక్కడ అర్జునుడికి పలికింది. శ్రీ భగవానువాచ అని ఏమన్నారు? ముందు పదమేమిటి? అశోచ్యాన్. అశోచ్యాన్ అన్వశోచస్త్వం అంటున్నాడు. అంటే ఏమిటంటే, ఏడవకూడని దాని గురించి ఎడతెగకుండా ఏడుస్తున్నావు అర్జున అన్నాడు మొదటి మాట. బాగా ఏడుస్తున్న వాడిని ఏమంటుందమ్మ? చాలా నోరు మూసుకో ఇంకా అంటుందా? ఎంతకు వినకుండా గోల చేస్తుంటాడు. వాడు ఎంత ఏడుస్తుంటాడంటే అడిగిన చిన్న విషయానికి ఎంతో ఏడుస్తుంటాడు. చూసి చూసి ఏమంటుంది? ఇంక చాలా నోరు మూసుకో అంటుంది. ఇప్పుడు అర్జునుడు ఏడుస్తున్న విషయం ఏమిటండి? నా వాళ్ళందరూ చచ్చిపోతారు అన్న విషయము స్వామికి ఎట్లా ఉందది? ఏడవకూడని దాని గురించి నువ్వు ఏడుస్తున్నావు అంటున్నారు. అంటే ఇక్కడ మొదటి అంశం ఏమిటి మనకు చెప్తున్నదంటే, మన కష్టాలు కష్టాలు కావని. మనకొచ్చే బాధలు అసలు బాధలే కాదని. ఎందుకంటే లౌకికంగా ఊహించేది తన వారనబడేవారు పోతే చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా. అది గూడా అందరూ మొత్తం అందరూ కలిసిపోయినా అసలది అనవసరపు విషయం గురించి నువ్వు ఏడుస్తున్నావు. దుఃఖం ఆపు. ఏడుపు ఆపు అని మొదటి మాట చెప్తున్నారు స్వామి అక్కడ. ఏమంటున్నారు? ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదాంచ భాషసే. ప్రజ్ఞావాదాన్ అంటే చాలా తెలిసిన, గొప్పగా అన్నీ తెలిసిన వాడి వల్లే మాట్లాడుతున్నావు. ఎందుకు? వెనుక ఎన్ని శ్లోకాలు? 27వ శ్లోకం దగ్గర నుండి ఇంకెన్నెన్ని నీతులు చెప్పేసాడు అర్జునుడు. అదైతే ఇదవుతుంది, ఇదైతే అదవుతుంది, వాళ్ళని చంపకూడదు, వాళ్ళు మనవాళ్ళు, పాపం వస్తుందన్నాడు. పెద్దలకు పిండోదక క్రియలున్నవన్నాడు. వర్ణసంకరం అవుతుందన్నాడు. భిక్ష అడుక్కుంటానన్నాడు. ఇదంతా రక్తంలో ముంచిందన్నాడు. సంపదంతా నాకొద్దే వద్దన్నాడు. హింస అన్నాడు. దాన్నెన్నో మాటలన్నాడు. దాన్నంతా కలిపి వెటకారం చేసి స్వామి ఏమంటున్నాడు? ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. బాగా తెలిసిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు అని అన్నారు. ఇంకా గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. గతాసూన్. అసూన్ అంటే అసువులు అంటే విన్నారా ఎప్పుడైనా? అంటే అశ్రువులు కాదు. అశ్రువులు అంటే కన్నీళ్ళు. అసువులు. అసువులు బాసినాడంటారు. అంటే ప్రాణాన్ని అసువు అన్న పదం వాడతారు. ప్రాణము విడిచిన వారు గతాసూన్. ప్రాణములు విడిచిన వారి గురించి గానీ, అగతాసూన్ ప్రాణములు విడవని వారి గురించి గానీ, అనుశోచంతి పండితాః. పండితులైన వారు ఎప్పుడూ గూడా బాధపడరు అని మాట అంటున్నారు. అంటే వెనుక అర్జునుడి బాధ ఎట్లాంటిది కథాపరంగా? మన వాళ్ళందరూ చచ్చిపోతారు, చచ్చిపోతారు, చచ్చిపోతారని అంటున్నాడు గాబట్టి, ఎవ్వరూ మిగిలి ఉండరని అంటున్నాడు గాబట్టి, మిగిలి ఉన్నవారి గురించి గూడా అందరుంటారు గదా! మిగిలిపోయిన వాళ్ళందరూ అనాథలవుతారు, ఆ స్త్రీలందరూ వర్ణసంకరం అవుతుందన్నాడు గాబట్టి, చచ్చిపోయిన వారి గురించి గానీ, ఉన్నవాళ్ళ గురించి, చావకుండా ఉన్నవాళ్ళ గురించి గానీ, పండితులైన వాళ్ళు ఎప్పుడు గూడా బాధపడరు అనన్నారు. ఇది ఈ శ్లోకానికి ముక్కకు ముక్క అర్థం. ఇక్కడ మనకు సాధనకు సూచనలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకేమైనా అట్లాంటి కండిషన్స్ ఉన్నాయా? పైన పైన అర్థం తీసుకున్నాం అనుకోండి, మనకేం సంబంధం దొరకదనమాట దానికి. అర్జునుడు ఏడుస్తున్నాడు.
అర్జునుడికి చెప్తున్నాను. మనం ఏడ్చే మాటలో ఇంకా ఏడవలేదు మనం. కాబట్టి మనకు కాదు అన్నట్టు ఉంటుంది ఆ శ్లోకం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే వేదాంతంలోకి పరిచయం కాగానే శాస్త్రము, గురువు ఎప్పుడు నీకు దుఃఖాలున్నాయని చెప్తుంటారు. వాడికి అప్పటిదాకా ఉండవు అవన్నీ. ఇప్పుడొస్తాయి. అప్పటిదాకా దుఃఖం ఉంది అని గూడా తెలుసుకునే తీరిక, ఓపిక, తెలివి వాడికింకా రాలేదన్నమాట. ఇది సామాన్య జీవుడి యొక్క బ్రతుకు. ఎట్లా ఉంటుంది? వాళ్ళు కష్టపడుతున్నారని గూడా వాళ్ళకి తెలీదు. కష్టాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి? విషయాత్మక కష్టాల్లాగా ఉంటాయి. విషయాత్మకంగా తీరిపోతాయి. ఏ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది గదా! సూనర్ ఆర్ లేటర్. కాస్త ముందో, వెనుకో ఏదో ఒక పరిష్కారం వస్తుంది. అవి పెద్ద కష్టాలుగానే అనుకోరు. కానీ దీని వెనక మూలమైన ఇంకొక కష్టం ఉంది. జీవుడిగా వాడు కష్టపడుతున్నాడన్న విషయం వేదాంతంలోకొచ్చిన తర్వాత తెలుస్తుంది. లేకపోతే అథవా కొంతమందికి బయట జీవితం మీద బాగా విసిగిపోయి, వేసారిపోయి వచ్చేవాళ్ళు గూడా ఉంటారు. ఇప్పుడు ఏడుస్తున్నావు నువ్వు, ఏడవకూడని దాని గురించి ఏడుస్తున్నావు అన్న మాట కేవలం చనిపోయిన వారి గురించని కాదు. ప్రతి వాడికి గూడా మనం అన్నిటికి ఎన్ని కంప్లెయింట్స్ చెప్తాం చూడండి జీవితంలో. చెప్తారా లేదా? ప్రతీదీ కంప్లెయింట్‌గానే ఉంటుంది. ఒక్క రిలేషన్‌షిప్‌లో, ఒక్క సంబంధంలోనైనా సరే కంప్లెయినింగ్ లేకుండా మనం ఉంటామా? కంప్లెయింట్ చేయకుండా? ఒక్కటన్నా. హ్మ్. ముందు మొదలయ్యేది తల్లి, పిల్లలే గదా! కుటుంబ వ్యవస్థ మొదలయ్యేది పుట్టుకతోనే తల్లిదండ్రులుంటారు. తల్లిదండ్రులకు, పిల్లలకు ఒకరి మీద ఒకరికి ఇవి చెప్పుకోకుండా ఉంటుందా? క వాళ్ళ మీద సాకులు. హ్మ్. ఉంటుందా ఎక్కడన్నా? ఉండదు. వాళ్ళ మీద వీళ్ళకుంటాయి, వీళ్ళ మీద వాళ్ళకుంటాయి. ఆ తర్వాత స్నేహితుల్లో వాడట్లా, వీడిట్లా అనకుండా ఎక్కడన్నా ఉంటాడా? ఉండడు. మళ్ళీ ఉద్యోగంలోనైనా సరే, ఎక్కడైనా సరే కొలీగ్స్ దగ్గర అన్ని రిలేషన్‌షిప్స్‌లో ఈ ఈ బాధ ఉందా లేదా? కంప్లెయినింగ్ నిరంతరంగా. ఎట్లా ఉంది? నిరంతరంగా ఉందది. దానికింకా లేనే లేదెక్కడ అంతం లేదు. పెళ్లి చేసుకుంటే చెప్పనే అవసరం లేదది. కంప్లెయింట్ బాక్స్ పెడితే నిండిపోయి ఓవర్ ఇట్లా ఓవర్‌ఫ్లో అయిపోతుంది. పెట్టరెవరు కాబట్టి సరిపోయింది. లేకపోతే రోజు నిండుతుందది. మళ్ళీ రోజు ఖాళీ చేయాలి. మళ్ళీ రోజు నిండుతుంది. అవునా? ఇద్దరికీ. మరి వీళ్ళకి వీళ్ళు మంచివాళ్ళే, వాళ్ళకి వాళ్ళు మంచివాళ్ళే. ఇంకా అది అంతే. ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇంక చెప్పనక్కర్లే. అందరూ ఏం మాట్లాడుకుంటారో తెలుసా? వాళ్ళ పిల్లల గురించే చెప్పుకుంటుంటారు. అవునా? వీడట్లా, వాడట్లా. కాసేపేమో ప్రిటెండ్ జేస్తారు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళన్నట్టు జెప్తారు. తర్వాత కంప్లెయినింగ్ స్టార్ట్ అయిందనుకోండి, ఇంకా అది గూడా ఏదో ఫ్యాషన్ అన్నట్టు ఇంక అది గూడా జెప్పుకుంటూనే పోతారు. అంతం లేదు. ఇప్పుడు జెప్పండి మనకెందుకు ఇన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి జీవితంలో? ఒ ఒక్కరితోనైనా కుదరట్లేదంటే మనలో డిఫెక్ట్ ఉందేమో అని ఆలోచించండి. పోన్లే మనమే అంత బాగుండుంటే ఒక్క చోటన్నా మనకుండేది గదా! ఇది ఈ కంప్లెయినింగ్ అనేది ఏదుందో అది నిరంతరమైన ఏడుపు మనిషి. ఇక్కడ అశోచి అనంటే శుచ శోకే ధాతు. శోకిస్తున్నాడు. శోకం ఉంది మనకు. ఏదో ఒక బాధ ఉంది. ఏమిటో తెలియట్లేదు. అందరి మీద నెపం జెప్పినట్టుగా బయటికొస్తుందది. ఇదిట్లా, అదట్లా, ఆ విషయం ఇట్లా, ఈ విషయం ఇట్లా అన్నిట్లో ఒక చిన్న విషయంలో మనం సరిగ్గా చేయలేకపోయినా మనం దాన్నే జూస్తాం అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఊడుస్తున్నామనుకోండి. చెత్త సరిగ్గా పోకపోతే చీపురు బాలేదంటాడు టకీమని. అంతేగాని ఊడ్చేవాడు ఎట్లా ఉన్నాడు? వాడు ఊడుపు ఎట్లా ఉంది? అది గాదు మనం మాట్లాడేది. ఏమిటి? ఇక్కడ చెత్త ఉండిపోయింది ఎందుకు ఊడవలేదు అన్నామనుకోండి పని మనిషిని ఊరుకుంటుందా? ఈ చీపురు బాలేదమ్మా అంటుంది వెంటనే. అంటే అంత చిన్న విషయం దగ్గర నుండి ప్రతి చోట మనకిదే ఉంది గోల. ఇది నిరంతర ఏడుపుగా ఉంది మనకు. అంటే ఎక్కడ జూసినా తను ఫెయిల్యూర్‌నే జూస్తున్నాడు. అందుకే గదా ఇన్ని బాధలు. లోకంలో అసలు మంచివాళ్ళే లేరా మరి? ఒక్క చోటనన్నా మ్యాచ్ అయ్యి ఉండొచ్చు గదా మనకు. కాదు. అక్కడ గూడా గావట్లేదు. చివరికి గురు శిష్యులకు గూడా అవుతూనే ఉంటుంది. అందుకే మా విద్విషావహై అంటారు. సహనావవతు అని ఇద్దరి మధ్యలో ద్వేషం రాకుండుగాక అని చదువుతున్నారంటే అర్థం ఏమిటి? అది గూడా అవకాశం ఉందనే గదా అర్థం. అంటే అంతటా అట్లాగే ఉంది అంటే తన మీద తనకే ఒక ఏడుపు ఉందన్నమాట. ఎక్కడో లేదిది.
అది మనం బాగా గుర్తించాలి. తన లోపల తనకే అది ఏదైతే ఆరోపణ చేసుకున్న జీవభావం ఉందో అది వాడి స్వరూపం కాదు. ఆరోపణ చేసుకున్నాడు. స్వతసిద్ధ స్వరూపమో తెలియట్లేదు. ఇప్పుడు ఇది కాంది పెట్టుకొని అయిన దాన్ని గుర్తించలేక వాడికొక నిరంతర ఏడుపుంది. దాన్ని గుర్తించకుండా, ప్రస్తావన చేయకుండా విషయాల గురించి, బయట విషయాల గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. జీవితం అంతా ఇది తీరేదా ఎప్పటికైనా? సమస్యకు పరిష్కారమే లేదు దీనికి. అందుకు స్వామి ఏమంటున్నాడు? అసలు ఏడవకూడని విషయం గురించి నువ్వు ఏడుస్తున్నావు. అంటే నీ సమస్య ఇది కాదు. ముఖ్యంగా నీ సమస్య ఇది కాదని చెప్పటం. అర్జునుడికి కూడా చెప్పబోయే బోధలో అదే తెలుస్తుంది. ఇప్పుడు మనకు స్వామి చేసిన బోధ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సమస్య వేరు, మనం ఏడుపు వేరు. ప్రతి విషయంలో అట్లాగే అవుతుంది. అక్కడ సర్దుకోవాల్సింది సమస్యను కాదు, తనను. అది తన మీద తనకున్న తప్పుడు అభిప్రాయము, తప్పుడు ఆరోపణ గుర్తింపు వల్ల ఇది వస్తుంది అని తెలుసుకోవటమే వేదాంతంలో ముందు జరిగే పని. అది అర్థమవుతుందన్నమాట. ముందుకొచ్చే శ్లోకాలన్నీ అవే. ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావన చేసి మళ్ళీ మనం ఎట్లా చెప్తామంటే ప్రజ్ఞావాదాన్ని మనం ఎట్లా చెప్తాం? ఒక్కొక్క రీజన్ చెప్పండి. ఒక పని చెడిపోయినా ఇంకొకరి మీద ఏదైనా చెప్పాలంటే మనకు ఎన్ని రీజన్స్ ఎట్లా ఉంటాయంటే ఇన్ని కండిషన్స్, రీజన్స్ తర్వాత ఎవరైనా ఎట్లా ఓర్చుకుంటారు, ఎవరైనా ఎట్లా చేస్తారని జస్టిఫికేషన్ ఉంటుందా లేదా మనకు? ప్రతి వాళ్ళు చేస్తారు. చిన్న పిల్లవాడిని అడగండి, చిన్న పిల్లలు ఎట్లా చేస్తారు, మనం కూడా అట్లాగే. మనం బయటికి చెప్పమేమో కానీ మన జస్టిఫికేషన్ అయితే అది. పిల్లలైతే చాలా బాగా చెప్తూ ఉంటారు కూడా దాన్ని. అది అట్లా అయిందమ్మా, అది కాదమ్మా, అది ఇట్లా అయ్యింది అని. అంతేనా? ఒకటి ఏదైనా వస్తువు పాడు చేసుకొని వచ్చాడు. ఎట్లా పాడు చేసావురా ఇదంటే, వాడు అల్లే స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ ఎట్లా ఉంటుందో బయటికి మనం చెప్పకపోయినా మన జీవితంలో ప్రతి సన్నివేశంలో మనం కూడా అదే చేస్తున్నాం. ప్రజ్ఞావాదం బాగా తెలిసిన వాళ్ళలాగా జస్టిఫై చేసుకుంటాం. జస్టిఫికేషన్ వల్ల ఎవరు మోసపోతారు చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వాళ్ళను కన్విన్స్ చేస్తున్నాం, ఒప్పిస్తున్నాం. మన కష్టాలకు, మన ఒడిదొడుకులకు, మన అవకతవకలకు, మన చేష్టలోని అవకతవకలకు కూడా కారణాలు బయటివే అని మనం వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం, ఒప్పిస్తున్నాం. ఇప్పుడు ఈ జస్టిఫికేషన్‌లో ఎవరు మోసపోయారు? మనం మోసపోయాం. అది తెలుసుకోకుండా మనం ఆయన కన్విన్స్ అయిపోయాడు. పిల్లలు గనక అమ్మ ఒప్పుకుంటే వాడికి అయిపోయింది అంతే. ఇంకేమన్నా గానీ కాక. అట్లా ఉంటుంది జీవుడి తీరు కూడా. మారదాము అని అనిపించుకోడు. అసలు ఇక్కడే మూలంలో దోషం ఉందయితే మూలాన్ని మార్చాలా వద్దా ఇప్పుడు? మార్చి తీరాలి. ఆ మారాలి అన్న దృష్టి మాత్రం ఎప్పటికీ రాదు. ఎందుకు? మనం బయట విషయ దృష్టితో ప్రవర్తిస్తున్నాం. ఆ తర్వాత పదంలో ఏం చెప్తున్నాడు? గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. పండితులైతే ఇట్లా ఏడవరు అంటున్నాడు స్వామి. నువ్వు పండితుడు కాదని అర్థం. పండితుడు అంటే ఇక్కడ పాండిత్యం, భాషా పాండిత్యంతో, విషయ పాండిత్యంతో చెప్పలేదు. ఏమన్నారు? పండిత శబ్దానికి శంకరాచార్యుల నిర్వచనం ఏమిటి చక్కగా? పండా ఆత్మ విషయా బుద్ధి ఏషాం తేహి పండిత. చెప్పండి. పండా ఆత్మ విషయా బుద్ధి ఏషాం తేహి పండితా. అంటే ఆత్మ విషయా బుద్ధి ఎవరికి ఉంటుందో వాడు పండితుడు. ఆత్మ విషయ బుద్ధి అంటే తనను ఆత్మస్వరూపంగా గుర్తించే దృష్టితో అన్నిటినీ చూడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? స్థూల దేహంతో పోల్చుకుని విషయాల మీద విషయాత్మక దృష్టి, లౌకిక దృష్టితో బ్రతుకుతున్నాం. పండితులైన వాళ్ళైతే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి. అంటే ప్రాణములు ఉన్నవారి గురించి, ప్రాణములు విడిచిన వారి గురించి శోకించరు అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? కేవలం ప్రాణం అంటే ఈ విషయంతో మాట్లాడట్లేదు, దేహ ప్రాణంతో మాట్లాడటం లేదు. ఒకవేళ అట్లాగే అనుకున్నప్పుడు కూడా అక్కడేమిటి? ఎవరైనా చనిపోయారనంటే మనం ఎందుకు బాధపడతాం? వాళ్ళు ఇంకా కనిపించరు కాబట్టి. కనిపించరని అంటే మన దృష్టికి వాడు లేడంటే కదా. అంటే మనం ఏ దృష్టితో వాడిని తీసుకున్నాం? దేహ దృష్టితో. దేహంతో కనిపించడు. మనకు కనిపించినంత మాత్రాన లేరని కాదు, ఉన్నాడు, ఆ జీవుడు ఉంటాడు. కానీ మనము దేహంతోనే సత్యంగా భావించాం కాబట్టి ఆ దేహం ఇంకా కనిపించదు కాబట్టి
ఆత్మ విషయా బుద్ధి గాకుండా ఇప్పుడు మనకేముంది దేహ విషయా బుద్ధి. దేహంతో ఊహించుకున్నాం గాబట్టి వాళ్ళ గురించి మనం బాధపడుతున్నాం. ఉన్న వాళ్ళ గురించి కూడా ఎందుకు బాధపడతాం? వాళ్ళ కష్టాలన్నీ దేనికి సంబంధించిన కష్టాలు? దేహంతోనే గదా! దేహపు వసతులు, దేహపు సుఖదుఖాలు ఇవి దేహానికొచ్చే మార్పులు, చేర్పులతో వచ్చే విషయాల మీదనే బాధపడుతున్నాం. పండితుడైతే అట్లా పడడంటున్నాడు. పండితుడైతే ఏం దర్శనం జేస్తాడు? ఆత్మ విషయ బుద్ధి. అంటే ఏమిటి? జీవుడు మరణం లేనివాడు. దేహం కనిపించదు. కానీ జీవుడు ఉంటాడా లేదా? ఉంటాడు. ఆ విషయం ఆ సత్యం ఎరిగిన వాడైతే వాడున్నా పోయినా ఎట్లాంటిది? అసలు మొత్తం ఈ రెండో అధ్యాయం అంతా అదే బోధ. ఆత్మను గురించిన బోధ. ఇప్పుడు అది స్థూలమైన అర్థంతోనైనా సరే ఇక్కడ దేహ బుద్ధి గాదు ఉండాల్సింది. స్థూలమైన బుద్ధి గాదు. ఆత్మ విషయ బుద్ధి అంటున్నారు. దీన్ని ఇంకా మనము కాస్త లోతుగా అర్థం చేసుకుంటే అసూనంటే అసూలంటే అసూక్షేపణే ధాతు అంటే ప్రేరణ. మన జీవితం అంతా ఒక సంఘటనను స్వామివారు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక మనిషి జీవితం ఉందనుకోండి. బాల్యావస్థ నుండి శైశవావస్థ నుండి బాల్యావస్థ వార్ధక్య దశ దాకా అన్ని దశలలో కూడా మనకెన్నో రకాలైన అనుభవాలు వస్తుంటాయి. మనం ఏమంటాం జీవితంలో వార్ధక్యంలో ముసలితనంలో మామూలుగా అందరికీ జీవిత అనుభవాలు ఉంటాయని అంటాం. ఇప్పుడు జీవిత అనుభవాలు తెలుసుకోవాలంటే ఈ దశలన్నీ దాటేయాలి. తెలుసుకున్న తర్వాత చేసేదేముంది? ఏమన్నా చేస్తాడు ఇంకా? మార్చటానికి పోనీ మళ్ళీ శైశవావస్థకో, బాల్యావస్థకో, యవ్వనావస్థకో వెళ్ళి ఆ విషయాల్లో మళ్ళీ మారి ప్రవర్తించి రాగలడా? ఆ జన్మకి అది సాధ్యం కాదు. అంటే ఒక జన్మ జీవిత కాలంలో మనం తెచ్చుకునే అనుభవాన్ని స్వామివారు ఏం చెప్తారు? ఒక్క సంఘటనను ఒక జన్మ చెయ్యి నువ్వు. చెయ్యి కాదు అట్లా దర్శనం చెయ్యి. అది అట్లా అటువంటిదే. ఆ సంఘటనలో, ఆ విషయంలో పుట్టి, ఆ విషయంలో ప్రవర్తించి, ఆ విషయంలో మళ్ళీ ప్రాణాలు వదులుతాను. అంటే విషయ ప్రేరణ కలగటము ఆది. దానికి మొదలు. విషయం మొదలయింది. విషయ ప్రేరణ ఉన్నంతసేపు ఆ విషయం ఉంటుంది. తర్వాత మనం ఆ విషయ ప్రేరణను విత్‌డ్రా చేసుకొని వదిలేస్తే ఆ విషయం చచ్చిపోయింది. ఇప్పుడు మనకు ఒక విషయంలో దాన్ని ఆద్యంతములు దర్శనం చేయగలిగితే అప్పుడేమవుతుంది? ఒక జన్మ అక్కడ అవుతుంది మనకు. విషయానుభవమే జన్మానుభవంగా చేసుకోగలిగితే మనిషి ఎదుగుతాడు. మనం ఏం చేస్తాం? ఎన్ని అనుభవాలు వచ్చినా సరే ఇంతవరకు వెనక్కి తిరిగి తరిచి చూసుకున్నది లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. సేమ్ రిపిటేషన్. రోజు మన ఒకటే రొటీన్ ఉంటుందా? ఉండదా? వీకెండ్‌లో కావాలంటే కొంచెం మారుస్తాడు. అన్ని వీకెండ్స్ ఒకటే రొటీన్ ఉంటాయా? ఉండయా? మాక్సిమం అవే ఫంక్షన్‌లు, అవే పార్టీలు, అవే రిక్రియేషన్‌లు అవే అన్నీ. ఇంకా డైలీ అయితే సేమ్. అవే విషయాల్లో ఇంతింత ప్రవర్తిస్తున్నాం. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా. ఎందుకంటే మనం అందులో చూసి నేర్చుకోవాల్సింది చేయట్లేదు కాబట్టి. ఇది ఒక విషయంతో పోల్చి ఆత్మ విషయ బుద్ధితో ఒక విషయాన్ని గ్రహించగలిగితే గనుక ఆ ప్రేరణ సంఘటనలోని ఆ ప్రేరణ అంటే ప్రేరణ అంటే ఏమిటంటే మనమే విషయానికి ప్రాణాన్ని ఇస్తామంట. అంటే మన కన్సిడరేషన్‌లోకి తీసుకోవటం. ప్రాణం ఇవ్వటం అంటే ఏమిటి? దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకొని దాంట్లో ప్రవర్తించి చివరికి ఏం చేస్తాం? మనం వదిలేస్తే పోయిందా? అదే పోయిందా? చెప్పండి ఎట్లా పోతున్నాయి అన్నీ? మనం వదిలేస్తే దానంతట అది రాను లేదు. దానంతట అది పోను పోదు. మనం పట్టుకున్నంత సేపు ఉంటుంది. మనం వదిలేయగానే ఉండదు. అంతే. దానికిచ్చిన ప్రాణాలేమిటి? ఎవరివి? మన ప్రేరణయే దాని ప్రాణం. అంతకంటే వేరే ప్రాణం లేదు దానికి. సాధకులు ఎవ్వరైనా సరే సాధన అంటే జీవితకాలం ఏదో ఇట్లా చింతన చేస్తూ ఉండటం కాదు. దర్శనం. ప్రతి ప్రవర్తన ఒక దర్శనం. ప్రతి సంఘటన ఒక దర్శనమే వాడికి. ఆ దర్శనంలో ఎన్నో అనుభవాలొచ్చి ఎదుగుతాడు. ఏం అనుభవాలొస్తాయంటే స్థూల దృష్టితో మనం జీవించే జీవితం సత్యం కాదని ప్రతి విషయం నిరూపించి వెడుతోంది. ప్రతి విషయం నిరూపించి వెడుతోంది. అది దర్శనం చేయగలిగిన వాడు కొన్నాళ్ళకి ఎంత చతురత వస్తుందంటే దాంట్లో విషయం రాకముందే వీడికి అర్థమైపోతుంది. ఎందుకు? అది ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది వాడు చూడగలిగాడు గదా! ఇప్పుడు ఉదాహరణకు చాలా సార్లు చెప్పుకుంటాం. ఆకలి అన్నాం గదా!
ఆకలి ఆకలి అన్న ఫీలింగ్ అందరికీ తెలుస్తుంది. సెన్స్ అంటాం దాన్ని మనం. ఆ సెన్స్ తెలిసినప్పుడు మనం ఎప్పుడైనా ఆకలేసిందంటే కడుపు తెరిచి చూసామా? చూడలేదు. దానికొక ఆది మొదలైంది. ఆ సెన్స్ మొదలైంది ఆది. విషయానికి ఆదనుకోండి. తిన్నాం కాసేపు. తిన్న తర్వాత ఆకలి తీరింది. అప్పుడు గూడా మనమేం తెరిచి చూడలేదు. చూసామా? అది గూడా సెన్స్. ఆకలి తీరింది. మధ్యలో తింటున్నంత సేపు అది ఉంది. ఆకలి తీరింది. ఆకలి వచ్చింది. ఆకలి కాసేపు ఉంది. తింటున్నంత సేపు తర్వాత తీరిపోయింది. పోయింది. విషయానికి ఆది, మధ్య, అంతం 3 ఉన్నాయా? ఇప్పుడు ఆ విషయానికి ముందు ఆకలి రావటానికి ముందు మనం ఉన్నామా లేమా? ఆకలి ఉన్నంత సేపు మనం ఉన్నామా? అన్నం పెడుతున్నంత సేపు? ఉన్నాం. ఆకలి తీరిపోయిన తర్వాత మనం ఉన్నామా? అంటే ఆది మధ్యాంతములు విషయానికి ఉంటాయి. ఆది మధ్యాంతరహితుడెవరు? నేను. నేనే పరమాత్మందుకు నాకే కదా ఆకలొచ్చింది పోయింది. ఆ విషయం ఎవరికి తటస్థించింది? మనకే. అన్ని విషయాలు ఆది మధ్యాంతములు కలిగినవి. ఆది మధ్యాంతరహిత స్వరూపం నేను. ఈ జన్మ గూడా అంతే. ఈ దేహంతో పుట్టినవాడను, ఈ దేహం ఉన్నంతసేపు ఉంటున్నవాడను, దేహం పోయిన తర్వాత ఉండేవాడెవరు? జీవుడు. అంటే దేహంతో పుట్టుక ఆది. దేహ జీవితం మధ్య. దేహంతో చావు అంతం. ఆది మధ్యాలు, ఆది మధ్యాంతములు దేహానికున్నాయి. ఆది మధ్యాంతరహిత స్వరూపుడెవడు? నేను. ఈ సత్యం తెలుసుకుంటే ఎవడికైనా భయం ఉంటుందా? ఉండదు. విషయంతో పోల్చినా, దేహంతో పోల్చినా, నీ మానసికమైన ఒక భావం, ఆలోచన, ఒక మనిషి మీద ఒక ఇంప్రెషన్ వచ్చింది మనకు. ఊరికే ఉండలేక వాడి మీద ఏదో కామెంట్ ఏస్తాం. అంతే కదా! మనకు అవసరం లేదు. అదేమవుతుంది? అది బయటికొచ్చిందనుకోండి నోట్లోంచి, అది ఇంకొకడు వింటే ఏమవుతుంది? కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు అవుతుంది. అవునా? అయిపోయిన తర్వాత, సరే అంతా వదిలేయండి ఇంకా అని వదిలేస్తారు అందరు కలిసి. అవునా? ఇప్పుడు ఆ విషయం యొక్క ఆది మధ్యాంతములు మనకు తెలిస్తే, మనం ఆ విషయం యొక్క ప్రభావం మన మీద పడనివ్వం. అందులో మనం ఉంటాం. ఆ విషయ కాలమంతా మనం ఉన్నాం. కానీ దాని ప్రభావం నన్ను చెదరగొట్టకూడదు. నా స్వరూపాన్ని నేను గ్రహించటాన్ని చెదరగొట్టకూడదు. ఇది పండితుడికుండే లక్షణం. ఇప్పుడు అర్జునుడిని ఏమంటున్నారు? వాళ్ళెవరినో చూసి ఓహో! ఆహా! అని భయపడిపోయి ఏమేమో అనేస్తున్నావు నువ్వు. అంటే ఎంత ప్రభావం ఉందక్కడ? అర్జునుడు ఏమన్నాడు పాపం అక్కడ? నహి ప్రపశ్యామి మమాపనుద్యాతి యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం సమృద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. ఎంత ఇంద్రియం లేని పీడను నేను అనుభవిస్తున్నాను మాధవ. శత్రుశూన్యమైన భూమైనా సరే, సమృద్ధమైన రాజ్యమైనా సరే, ఈ సురాధిపత్యమైనా సరే, నాకు మాత్రం ఇప్పుడు ఆ శోకం తీరేటట్టు లేదని ఎంతో బాధగా చెప్తుంటే, ఒక్క మాట మరీ చిన్న మాటలాగా నువ్వు ఏడవకూడని దాని గురించి ఏడుస్తున్నావని స్వామి ఎట్లా తీసేశారు దాన్ని? ఎంతటి శోకమైనా సరే సత్యాన్ని చెప్పినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది. లేకపోతే జీవుడు ఊహించుకొని ఏడుస్తాడు. తవ్వుకొని ఏడుస్తుంటాడు. ఎప్పుడైనా అమ్మా, నాన్న తిడతారనుకోండి, ఇద్దరు కలిసి తిట్టారనుకోండి, పిల్లలు కుళ్ళి ఏడుస్తుంటారా? బానే ఉంటారు. మళ్ళీ అదంతా సెషన్ అయిపోతుంది తిట్లవన్నీ. సాయంత్రం ఎప్పుడైనా గుర్తొస్తే మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటారు. అవుతుందా అట్లా? దీన్నేమంటారు? తవ్వుకొని ఏడవటం. అయిపోయిన దాని గురించి కూడా ఇప్పుడు తవ్వుకొని ఏడుస్తుంటారు. అది పిల్లల్లో మనకు బయటికి కనిపిస్తుంది గానీ, మన జీవితకాలం అంతా మనం ఆ విషయాల్లో అట్లాగే చేస్తున్నాం. బయటికి ఏడవట్లేదు కానీ, ఏడుపుల జీవితమే ఉందక్కడ. అన్ని విషయాలను తవ్వుకుంటున్నాం మనం. ఎందుకు? సత్యం తెలియదు. ఇప్పుడేమంటున్నాడు? పండితుడి దృష్టిని తీసుకో అర్జున అంటున్నాడు. స్వామి పండిత దృష్టినిస్తున్నారు అర్జునుడికి. ఎందుకంటే, ముందు చెప్పిందేమిటి? ఆత్మ విషయ బుద్ధి అన్న పదం వచ్చింది కాబట్టి, ఆత్మ శబ్దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయం అంతా ఆత్మ పదం వస్తూనే ఉంటుంది గనుక, ఆత్మ అంటే స్వరూపం లేనిదా? అనాత్మ కానిదా? దేన్ని ఆత్మ అంటాం? మామూలుగా ఆత్మ అంటే సెల్ఫ్ అని అర్థం.
అయితే ఆత్మకు నిర్వచనం ఎవరేది చెప్పుకుంటే అది ఉంటుందన్నమాట. నేను దేహం అనుకున్న వాడికి దేహమే ఆత్మలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మ అంటే సెల్ఫ్. కానీ దానికి పదాన్ని నిర్వచనం చేసింది సంస్కృత భాష. ఆత్మ అంటే అత సాతత్య గమనే ధాతు. నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. అంటే ఇవి మీరు ధాతువు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆత్మ అంటే సాతత్య గమనే. అత సాతత్య గమనే చెప్పండి. సాతత్య గమనే అంటే నిరంతరం ఉండేది అని అర్థం. అయితే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక దానికి 3 అర్థాలు. అంటే ఏమిటంటే ఉనికి సచ్చిత్ ఆనంద స్వరూపం ఏది ఉందో ఆ స్వరూపానికి ప్రవర్తన లేదు. కానీ ఆత్మ ఉనికి యొక్క ప్రవర్తన స్వరూపం. ఉనికికి ప్రవర్తన లేదు. సత్ కేవలం సత్తుగా ఉంటే ప్రవర్తన లేదు దానికి. అది ప్రవర్తనాత్మకంగా మనలో గుర్తింపబడింది. ఒక గుర్తింపబడిన స్థానం అది ప్రవర్తన. అది నిరంతర ప్రవర్తన. నేను అన్న స్మృతిలాగా మనకు తెలుస్తూ ఉంది. మనకందరికి ఆత్మ ఎట్లా తెలుస్తుందంటే, నేను ఆత్మస్వరూపుడిననే జపం చేయట్లేదు మనమేమి. కానీ నేను అన్న స్ఫురణ లోపల నుండి వస్తుంది. దాన్ని స్ఫురణ అంటారు. స్ఫురించటం మనకు. అది ఎట్లా ఉంది? ఎప్పుడు మనల్ని వదిలిపోదది. మనం దాన్నేం జపం చెయ్యం. ఉదాహరణకి ఒక అతని పేరు రామయ్య అనుకుందాం. అతనికి రామయ్య తన పేరని అనుకోని ఎట్లాగైతే మనిషి పుట్టుకతోనే అనుకుంటాడో, దాన్ని జపం చేస్తుంటాడు. ఏమిటి రోజు నేను రామయ్యని, నేను రామయ్యని, నేను రామయ్యని అంటాడా? అనడు. దాన్నేం జపం చెయ్యడు. పోనీ కావాలని గుర్తుపెట్టుకుంటాడా? మర్చిపోతానేమో అనుకోని. పోనీ రోజుకొకసారి గుర్తు చేసుకుంటా నా పేరు రామయ్య అనుకుంటాడా? అనుకోడు. ఇవేవి చేయకపోయినా ఎంత నిద్రలో అయినా సరే, ఎంత మందిలోనైనా సరే రామయ్య అంటే ఎవరు పలుకుతారు? అంటే దాన్ని ఎట్లా అజ్యూమ్ చేసుకున్నాడో మనం పేరుని ఏం చేసుకున్నాం? ట్యాగ్ వేస్తే సరే అని ఒప్పుకున్నాం దాన్ని అంతే. ఆ రోజు మొదలైంది మళ్ళీ శ్మశానంలో దాకా వస్తుంది. ఇంకా సమాధి మీద కూడా రాసేస్తారు. ఇంక మనం వదిలిపెట్టేదే లేదు దాన్ని. ఆ పేరుని వదిలిపెట్టరు ఎవరు. అంతేనా? అదెట్లా మనము కేవలం బయటి నుండి పెట్టింది. పుట్టుకతో వాడికి పేరైతే లేదు కదా! మనకది తెలుసు. 20 రోజుల దాకా పేరు లేదు వాడికి. పుట్టుకతో లేని దాన్నే అట్లా మనం ఎట్లా ఊహించుకొని అజ్యూమ్ చేసుకున్నాం. దాన్నేం జపం చేయట్లేదు, గుర్తు చేయట్లేదు. కానీ దీనికంటే చాలా గొప్పగా నేను అన్న స్ఫురణ దేహం ఉన్నా ఉంటుంది, దేహం లేకపోయినా ఉంటుంది, ఎట్లా ఉన్నా ఉంటుంది జీవుడికి. ఆ స్ఫురణ దేహంతో వచ్చింది కాదు నేనన్న స్ఫురణ. ఇప్పుడు మనకందరికి ఉన్నానని తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. కానీ మనం దేహం ఉంది కాబట్టి దేహంతో ఉన్నానని తెలుస్తుందేమో అని అనుకుంటున్నాం. కానీ దేహం లేకుండా గూడా తనకా స్ఫురణ ఉంటుంది. ఆ స్ఫురణ ప్రవర్తనాత్మకమైన ఉనికి రూపం. నిరంతర ప్రవర్తన అయిన ఉనికి రూపం అది ఆత్మ. ఆ ప్రవర్తన ఎట్లా ఉంది? ప్రాప్తిగా ఉంది. పొందబడి ఉంది. దాన్నేం పోగొట్టుకుంటాడా ఎప్పుడైనా? హ్మ్. పోగొట్టుకుంటామా? ఎక్కడైనా వదిలేసొస్తామా? కాసేపు మర్చిపోతే పోతుందా? తను మర్చిపోయాడని వదిలేస్తుందా? ఎక్కడైనా వదిలిపెట్టగలమా? అటువంటిది పొందిన రూపం. నేను అంటే ఆత్మే. ఆ ఆత్మస్ఫురణయే నేను. అందుకే మనం ఏం మాట్లాడినా సరే నేను అనకుండా ఏమన్నా యాక్షన్ చెప్పగలరా? హ్మ్. మీ గురించి ఏమైనా చెప్పాలంటే ఏమనాలి ముందు? అనకుండా అనగలరా? ఏమన్నా మాట్లాడగలరా? ఒక వాక్యం అనగలరా? భాషలోనే ప్రయోగంలోనే రాదు. ఇంక భావం ఎట్లా ఉండనే ఉండదు కాబట్టది. తాను లేకుండా ఇంకేం మాట లేదు. ఏమీ లేదు. చివరికి నేను చచ్చిపోతున్నాను అనాలన్నా నేనుండాలి. నేను తెలివిలేని వాడిని అనాలన్నా నేనుండాలి. నేను తెలివైన వాడిని అనాలన్నా నేనుండాలి. నేను గుర్తించకుండా నీ జీవితం లేదు. ఆ గుర్తింపే నేను. గుర్తించకుండా నేనుని గుర్తించటం అంటే అదేదో గాదు. ఆ గుర్తింపే నేను. అది ఆత్మ పొంది ఉండటం. ప్రవర్తన రూపం. ఉనికికి ప్రవర్తన రూపం. ఉనికి పొందబడిన రూపం. ప్రవర్తన ప్రాప్తి ఎరుక. ఇంకా అది ఎట్లా ఉంది? ఏమరపాటులో ఉందా మనకు? నిత్యంగా అవేర్‌గా ఉందా? ఎరుక అంటే అవేర్‌నెస్. ఎరుకతో ఉన్నామా? దాని మీద ఏమరపాటు వస్తుందా ఎప్పుడైనా? ఎరుకుతో ఉంటాం. ఎప్పటికీ అది వదిలిపోయేది గాదు. పొందబడి ఉన్నది, ప్రవర్తనగా ఉంది, ఎరుకగా ఉంది. అది ఆత్మస్వరూపం. అది అనుభవిస్తున్నాం. అనుభవిస్తుంటే నేను అదే ఇంక మనం మాటల్లో చెప్పలేము ఇంతకంటే ఎక్కువ. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏది చెప్పినా సరే భాషలో దానికి అవాంతరాలు వస్తుంటాయి. భాషలో వ్యక్తం చేస్తే. అది అనుభవం.
స్ఫురణ, అంతఃస్ఫురణ, అది ఆత్మలక్షణం. ఆ ఆత్మలక్షణపు జీవితాన్ని గడపాలి. అది పండిత లక్షణం అంటున్నారు ఇక్కడ స్వామి. అందుకే ఇలాంటి విషయాల గురించి నువ్వు ఏడవకు అర్జున అని చెప్తున్నారు. ఇంక తర్వాతొచ్చే బోధ ఏమిటి? న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది ఏకశ్లోకి భగవద్గీత అంటారు దీన్ని. అంటే ఒక ఉత్తమ సాధకుడైన వాడికి ఇది ఒక్క శ్లోకం సరిపోతుంది. ఇంక తర్వాత వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బోధ అవసరం లేదు తర్వాత. అక్కడ ఏమంటున్నారు? అహం త్వం ఇమే జనాధిపాః ఇమే జనాధిపాః జాతు న ఆసం ఇతి న. నేను, నీవు, ఈ జనాధిపులు ఒకప్పుడు కూడా లేరు అనుట లేదు, లేకుండుట లేదు అంటున్నారు. అదేమిటో చెప్పటం ఏమిటి? ఎందుకు అట్లా మొదలైంది? నతో మొదలైంది. న అన్నది చాలా గొప్ప పదం, ఏకాక్షర పదం అది. అయినప్పటికీ దాన్ని మహావాక్యం అనాలి మనం. ఎందుకు మహావాక్యం అది అంటే వేదాంతం అంతా న న న అని మొదలవుతుంది. దీన్ని శంకరాచార్యులు ఏం చెప్పారు? నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనోః. అంటే న ఇతి వాక్యతః విద్యాత్ జీవాత్మ పరమాత్మనోః ఐక్యం విద్యాత్ మహావాక్యైః. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అన్న భాషలో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వ భావాన్ని మహావాక్య ప్రమాణంగా తెలుసుకోవాలంటున్నారు అక్కడ. ఇది వేదాంత డిండిమ. అంటే ఎప్పుడు నా అనే అంటుంది అది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. దేన్ని కాదంటున్నారంటే నువ్వేవేవి జీవుడిగా అనుకొని కూర్చుకొని ఉన్నావో ఇది కాదు, ఇది కాదు అని తీసేస్తున్నారు. అంటే ఆత్మను గుర్తించటానికి అద్వైతంలో శంకరాచార్యులు ప్రతిష్ఠ చేసిన ఒక పద్ధతి ఏమిటంటే ఇంకా దాన్ని గుర్తించడం ఏముండదు, అది ఉంటుంది. నువ్వేమనాలి? ఇది కాదు, ఇది కాదు అనాలి. అంటే ఎట్లా అంటే ఉదాహరణకి మీకు ఒక శిల ఉంది. శిలలోంచి శిల్పం చెక్కాడు శిల్పి. ఏం చేశాడు? శిల్పాన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? ఏం చేస్తే శిల్పం వచ్చింది శిలలో నుండి? చెక్కటం అంటే ఏం చేశాడు? అంతే. విగ్రహం ఉంది అందులోనే, అక్కర్లేనిదాన్ని తీసేశాడు. కొత్తగా ఏమన్నా ఇప్పుడు ఆ విగ్రహం ఎటువంటిది? అది శిలయే, కానీ శిల కాదు, అది విగ్రహం. కానీ అది శిలే. శిలనేనా అంటే విగ్రహం శిల కాదు. అంతేనా? అట్లాగే జీవుడికి బ్రహ్మం కూడా అంతే. జీవుడిగా పోగు చేసుకుని శిలగా ఉన్నాను అప్పుడు. దీన్ని శిల్పం చేయాలంటే ఏం చేయాలి? ఆత్మ కాని దాన్ని కొట్టేయటం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేను జీవుడైన దానికి నామరూప గుణములని చెప్పుకున్నాం వీడు. ఆ నామరూప క్రియాగుణముల ఆరోపణ ఏదుందో, బ్రహ్మం మీద నామరూప క్రియాగుణముల ఆరోపణయే జీవభావం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అన్నీ తీసేస్తే వచ్చేదేమిటి? ఆత్మస్వరూపం. నిరంతర స్వరూపం ఉంది నీకు లోపల. బయట అన్ని విషయంతో తనను పోల్చుకున్నప్పుడు విషయానికి ఆది మధ్యాంతములు ఉన్నాయి. ఆ విషయమే తన స్వరూపం చేసుకున్నప్పుడు తనకు కూడా ఆది మధ్యాంతాలు ఆరోపణ అయిపోతున్నాయి. తన నిరంతర స్వరూపుడు విషయంతో ప్రవర్తించి ఆది మధ్యాంతములు కలుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ ఉద్యోగులు అన్నా, ఉద్యోగం చేస్తున్న దానికి మీ ఉద్యోగానికి ఉద్యోగం డ్యూటీ వేళలకు ఆది మధ్యాంతములు ఉన్నాయి. మీకున్నాయా? లేదు. ఇక్కడ మీరు ఉన్నంతసేపు ఇక్కడ ఒక ఎంప్లాయీగానో అసోసియేట్గానో మీరు అనుకున్నంతసేపు కూడా ఏమవుతుంది? ఇదే మీ స్వరూపం అనుకుంటే మీకు ఇంకొక నిరంతర స్వరూపంని వదిలేస్తే దీంతో ఆది మధ్యాంతములు మీకు వచ్చేస్తాయి. అంతేనా? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే దానికి ఆది మధ్యాంతములు మొదలైతాయి. అప్పుడు అక్కడ ఉన్నంతసేపు ప్రతి విషయంలో అట్లా దూరిపోయి తను ఏం చేస్తాడు? ఆ విషయ స్వరూపాన్ని తనకు ఆపాదన చేసేసుకుంటాడు. ఆ ఆపాదన చేసుకున్న స్వరూపంతో తాదాత్మ్యత చెందుతాడు. దాన్ని తాదాత్మ్యత అంటారు. తత్ ఆత్మ్యత అంటే దానితో ఆత్మభావాన్ని తీసుకోవటం. తత్ ఆత్మ్యత, తాదాత్మ్యత. తాదాత్మ్యత చెందినప్పుడు ఏమవుతుంది? వీడి స్వరూపాన్ని వదిలేసి ఆ స్వరూపాన్ని తీసేసుకుంటాడు. ఆ స్వరూపాన్ని తీసుకుంటే దానికున్న అన్ని అవలక్షణాలు తనకు వస్తాయి. అంతేనా?
ఇప్పుడు ఒక బట్ట కట్టుకున్నాం అనుకోండి, ఆ బట్ట ఎట్లా ఉంది? దానికి ఉన్న టెక్స్చర్ ఉంటుంది, దాని డిజైన్ ఉంటుంది, అంతా ఉంటుంది. అది వేసుకున్నంత మాత్రాన నేను అదే అన్నంత మనం అనుకుంటే అట్లా అనుకోం మనం గానీ, అనుకుంటే ఎట్లా ఉంటుంది? దానికున్న రంగు, రూపులు అన్నీ మనకు ఆపాదన అవుతాయా లేదా? అట్లాగే ఈ దేహం అనే ఈ బట్టను కప్పుకొని మనం ఏం చేస్తున్నాం? దానికున్న అన్ని లక్షణాలను మనకు ఆపాదన చేసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడేం చేయాలి? న ఇతి. నా అని మొదలైంది భగవద్గీత. వెనక గూడా అశోచ్యాన్ అన్న ననే సంస్కృతంలో. నా అన్న మహావాక్యంతో మొదలవుతుంది. చాలా గొప్ప విశేషం అది. అన్నిటినీ కాదు కాదని ఎందుకు అనగలుగుతాం మనం అంటే, తనని నిలుపుకుంటాడు, అన్నిటిని కాదంటాడు. అన్నిటిని కాదన్నది ఎవరు? తానే. అంతేనా? ఎట్లా అన్నాడు? తనని నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా దాన్ని వదిలేసాడు. కానీ ఇది గుర్తింపులో లేదు. చేసింది సరిగ్గానే ఉంది. కానీ గుర్తించటం లేదు. గుర్తించక ఏం చేస్తాడు? వెంటనే ఇంకోటి పట్టేసుకుంటాడు. ఆధారం లేదనుకొని ఇంకోటి పట్టేసుకుంటున్నాడు. ఇంకో దాన్ని ఆరోపణ చేసుకుంటాడు. ఒక ఆరోపణను తీసేయటం, ఇంకో ఆరోపణను వెంటనే అంటించుకోవటం. ఇది ఆత్మకు ఆరోపణ చేసుకున్న జీవితం. ఇప్పుడు స్వామి అక్కడ ఏం చెప్తున్నారంటే, అహం త్వం ఇమే జనాధిపాః. జాతుః అంటే జాతుః కాదు జాతు న ఆసమితి న. ఒకప్పుడు కూడా మనందరం లేకుండిమంటూ లేదు. స్వామి ఇక్కడ చేసింది ఏమిటంటే, తనతో సమానంగా అర్జునుడిని చూపిస్తున్నారు. స్వామి ఎవరు? అక్కడ అహం. అహం అంటే నేను అని అర్థం. కానీ అహం శబ్దవాచ్యం ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు సత్‌కి అస్మద్గ్రాహ్యం అంటారు సత్‌ని. ఏమంటారు? అస్మద్గ్రాహ్యం మన గ్రహింపుకొచ్చినప్పుడు అహం శబ్దవాచ్యం అంటారు దాన్ని. అహం అని గుర్తింపబడుతుంది మన దగ్గర. ఉండటం అది అస్మద్గ్రహింపుగా ఉంది. అది మన అస్మద్గ్రహింపుకొచ్చేటప్పటికి అహం అంటారు దాన్ని. అహం శబ్దవాచ్యం అంటారు. ఆ సచ్చిదానంద స్వరూపం స్వామి అక్కడ అహం త్వం. త్వం అంటే నీవు అన్నది. నీవు అన్నది కూడా అక్కడ అర్జునుడిని అహం ఇప్పుడు నేనున్నాననుకోండి, మిమ్మల్ని నీవు అంటాను. మీరేమంటారు? నేను అంటారు. అక్కడున్నది నీవా? నేనా? త్వంలో నీవుందా? నేనుందా? హ్మ్. ఎదురువాడికి కాదు. అక్కడున్నదేమిటో చెప్పండి అంతే. ఎదురువాడు వ్యవహారానికి ఉంటాడు. అహమే ఉంది అక్కడ గూడా. ఆ త్వం అని మనం ఏవైతే అహంని పరోక్షం చేసి త్వం అంటాము. అహం అనేది ప్రత్యక్ష అనుభవం మనకు. త్వం అనేది పరోక్షం. ఆ అహంకే పరోక్షం చేస్తే అది త్వం అవుతుంది. ఇప్పుడు మీరు నాకు పరోక్షం. దేహంతో పోల్చుకొని. ఇక్కడ ఇది ప్రత్యక్షం. అక్కడ పరోక్షం. అందుకే నేనును నీవు చేసి మాట్లాడతాడు మనిషి. ఆ నీవు అక్కడ పరోక్షమే. అక్కడ ప్రత్యక్షం. ఇక్కడ పరోక్షంగానే అక్కడ ప్రత్యక్షమే. ఇప్పుడు స్వామి ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, తత్వమసి మహావాక్యాన్ని చెప్తున్నారు. తత్వమసి అదే నీవై ఉన్నావు. దాన్నే ఇక్కడ స్వామివారు చూపించింది ఏమిటంటే, అహం త్వమసి. నేను నువ్వు ఒకటేనయ్యా అర్జున అని చెప్తున్నారు. ఎందుకంటే అర్జునుడు ఏడుస్తున్నాడు. ఎందుకు? నేనుండను, ఈ రాజులుండరు, ఈ రాజులందరూ మధ్యలో వచ్చారు. అహంకి, త్వంకి మధ్యలో జనాధిపులు వచ్చారన్నమాట ఇప్పుడు. వాళ్ళు వచ్చినందువల్లనే ఇంత గోలంతా జరిగింది. వాళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళందరూ చచ్చిపోతారని. ఇప్పుడేం చెప్తున్నాడు? నాకు గాని, నీకు గాని, వీళ్ళందరికి గాని, నేనుకు గాని అహం త్వం జనాధిప. వీళ్ళెవ్వరూ గూడా ఒకప్పుడు లేరనేది లేనే లేదు. అంటే వాళ్ళు ఈ దేహంతో ఉండటం అనేది నువ్వు చూస్తున్నావు చూడు, అది తప్పు అన్నాడు స్వామి. ఎంత తప్పు? స్వామి సర్వకాల సర్వావస్థల్లో ఉంటాడని మనం నమ్ముతున్నామా? ఆ అహమే నువ్వు గూడా. నేనేమో పుట్టోహం చచ్చోహం. నువ్వేమో నిరంతరం అంటామా లేదా? ఇప్పుడు పరమాత్మ నిరంతర స్వరూపుడు. మనం పుట్టి చచ్చేవాళ్ళం అని మన అవగాహన. అర్జునుడు కూడా అదే అంటున్నాడు. అంటున్న అర్జునుడికి స్వామి ఏం చెప్తున్నారు? నేనెట్లాగో, నాకెట్లాగో ఈ దేహంతో ఉండటం గాకుండా ముందు గూడా ఉన్నానో, అట్లాగే నువ్వు గూడా. ఈ దేహంతో కనిపిస్తున్నావనేది అసత్యం. ఎప్పుడూ ఉంటావనేది సత్యం. అది చెప్తున్నారు స్వామి. నువ్వు నేను ఎట్లాగో వీళ్ళందరూ గూడా అట్లాగే. వాళ్ళేమన్నా వేరే చచ్చిపోయేవాళ్ళు ఏం గాదు వాళ్ళు గూడా. అంటే ఎవరైతే అహం అని గుర్తించుకుంటున్నారో తనని తాను నేను అని, వాడొకప్పుడు లేడనేదే లేదు ఈ సృష్టిలో.
ఇది తత్వమసి మహావాక్యం. అహం త్వమసి, నేను నీవే, ఇద్దరు ఒకటే అయి ఉన్నాం అని అక్కడ స్వామి సమానం చేసి అర్జునుడి లెవెల్ని పెంచేస్తున్నారు, కాన్షియస్నెస్ లెవెల్. ఏదైతే స్థూల దేహ బుద్ధితో మనిషి బాధపడతాడో ఆ బాధను తీసేయటానికి, ఇప్పుడు చూడండి వెనకాల అర్జునుడు నాకు ఇంత బాధగా ఉంది, ఇంత బాధగా ఉంది అని అంటే స్వామి ఏమైనా జపం చేయమని చెప్పాడా? ఏదైనా వ్రతం చేయమన్నాడా? ఏదైనా దారాలు కట్టాడా? మెడలో తాయెత్తు కట్టాడా? అంత బాధగా ఉన్న అర్జునుడికి చెప్పిందేమిటి? తత్వం, సత్యం. సత్యాన్ని బోధ చేస్తే బాధ తీరుతుంది గానీ, ఏ బాబాలిచ్చే తాయెత్తులతో గానీ, పూజలతో గానీ, వ్రతాలతో గానీ, శాంతులతో గానీ, యజ్ఞయాగాది క్రతువులు ఏమీ చెప్పలేదు అర్జునుడు బాధ తీసేయటానికి. అవే గనక తీర్చేవైతే అవి చెప్పేవాడు గదా! కూర్చోబెట్టి ఓ హోమం చేయిస్తే అయిపోయేది. కాదు. అదేది బాధను తీర్చలేదు మనిషికి. ఇప్పుడు మనకొచ్చే కష్టాలొస్తే మనకేం జేస్తారు? ఇవే గదండీ సొల్యూషన్స్ ఏమిటి మనకి? ఎవరైనా భగవద్గీత చదవమని జెప్తారా? ఏ బాబా అన్నా జెప్తాడా? చెప్పడు. మహా అయితే నేను పూజ చేస్తా నీ పేరు మీద, నువ్వు తీర్థం తాగు అంటాడు. అది గూడా ఆన్‌లైన్‌లో గూడా చేస్తుంటారు. చేశారా? ఇప్పుడు చాలా లెవెల్ పెరిగిపోయింది వాళ్ళది కూడా. హ్మ్. ఏమైంది? ఆఫ్టర్ కరోనానా? ఆ! ఇప్పుడు పిండ ప్రదానం గూడా నేను ఇక్కడ నుండి పెట్టిస్తే నువ్వు అక్కడ పెట్టుకో అంటున్నట్ట పురోహితుడు. అంటే వాళ్ళ డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకు? మూఢనమ్మకాలున్న ప్రజలుంటే అదేది చెప్పలేదు అర్జునుడికి. ఏం చెప్పాడు? నీకు సావు లేదు, మరణం లేదని జెప్తున్నారు. అది బాధను తీర్చేది. బాధను తీర్చాలంటే సత్యాన్ని చెప్పాలి. ఇంకేమంటున్నారు? న చైవ న భవిష్యామః, న చైవ న భవిష్యామః, సర్వే వయం అతః పరం. సర్వే వయం, మనం అందరం గూడా ముందు ఇక మీదట ఉండబోమననేది కూడా లేదు. అది కూడా లేదు. ఇదివరకు లేమనేది లేదు. ఇప్పుడుండి తర్వాత ఉండమనేది కూడా లేదు. అంటే అర్థం ఏమిటి? మనం ఎప్పుడు ఉండే నిరంతర ఆత్మస్వరూపులం అని చెప్తున్నారు. మనం అన్నారు. సర్వే వయం. వయం అంటే అహంకే ప్లూరల్. వయం. అంటే ఒక్కసారిగా మన మన స్వరూపాన్ని వేదాంతం ఏం చేస్తుందంటే, నీ స్వరూపాన్ని పరమాత్మ స్థానంలో చూపిస్తుందది. సమానం చేసి చూపిస్తుంది. ఇంతకంటే గొప్ప విశేషం ఏమైనా ఉంటుందా మనిషికి? హ్మ్. లోకంలో సన్మానం అంటారు, విన్నారా మీరు? సన్మానం చేయటం అంటే మనకేం తెలుసు? స్టేజ్ మీద కూర్చోబెట్టి, ఒక పెద్ద అంటే కొంచెం డిజైన్‌గా ఉండే చైరేసి కూర్చోబెట్టాలవునా? ఆ తర్వాత ఏం జేయాలి? ఒక పెద్ద మెరిసిపోతున్న ఒక శాలువ కప్పాలి. అది గుచ్చుకున్నా సరే గానీ అది కప్పాలి. తర్వాత మెడలు వంగిపోయేంత ఒక లావుగా మాల తెచ్చి వేయాలి. ఇది గదా సన్మానం అంటే. అంటే ఇప్పుడు వాళ్ళేం జేశారు? కొలిచారు. మానం అంటే కొలత. అతన్ని దేనితో కొలిచారు? ఒక శాలువ, ఒక పూలదండ. అంతేనా? దాంతో మనల్ని గొప్ప జేయాలనుకున్నారు. సన్మానం అంటే సతఃమానం సన్మానం. నువ్వు సత్స్వరూపుడివై ఉంటే, ఆఫ్టర్ ఆల్ అలాంటి పూలమాలలు, ఈ శాలువాలు అవి గొప్పతనం అవుతాయా నీకు? ఆహ్, ద తూగుతాయా అవి? తూచితే మనకు తూగుతాయా అవి? జడ వస్తువులవి. అది నన్ను గొప్పగా చేయగలదా? అది సన్మానం అవుతుందా? ఎవరినైనా గౌరవించాలంటే మనం ఏం జేయగలుగుతాం వాళ్ళకు? హ్మ్. జ్ఞానం జెప్పాలా? అహా! ఇదివరకే వాళ్ళు గొప్పవాళ్ళని మనం అనుకుంటే, వాళ్ళని గౌరవించాలంటే, సన్మానం జేయాలంటే మనం ఏం జేయగలం వాళ్ళకు? వాళ్ళు గొప్పవాళ్ళనుకున్నప్పుడు దేనితో వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించిన వాళ్ళము, గుర్తింపజేసిన వాళ్ళమవుతాం? నమస్కారం. నమస్కారంలో తన అహంకారాన్ని విడిచేస్తాడు గాబట్టి, అది గొప్పతనం అని ఎక్కడ మనకు అంతకంటే గొప్ప స్థానము అక్కడ నమస్కారం, సాష్టాంగ నమస్కారం జేస్తాం. ఇది సన్మానం. మనకేమో పిచ్చి సన్మానాలన్నీ జేస్తే, అడుక్కునే బిరుదులు, ఇవి సన్మానాలు, ఇది గొప్ప అనుకుంటాం మనం. ఇక్కడ స్వామి ఎంత గొప్ప సన్మానం మానవ జాతికి, ప్రాణికోటికి ఇస్తున్నాడో ఒకసారి జూసారా? భగవద్గీత యొక్క గొప్పతనం అది. ఎలివేటింగ్ ద బీయింగ్ టు ద
హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. హయ్యెస్ట్ లెవెల్ ఇంకేం లేదు. స్వామితో సమానం మనం. ఇది భగవద్గీత చేస్తున్న మొదటి బోధ. ఇది ఎవరికైతే ఈ బోధ అర్థమైందో ఇంక తర్వాత భగవద్గీత అక్కర్లేదు వాడికి. ఎందుకు? ఆ స్థితిలో తనను నిలుపుకొని ప్రవర్తిస్తాడు. అహం అన్న ఆ స్ఫురణ ప్రత్యక్షము, పరోక్షము అన్నాం మనం. అది పరోక్షం ఎట్లా అవుతుంది? పరోక్షం ఎందుకయింది? అహం అన్న స్ఫురణ పరోక్షం ఎందుకయింది? ఇది కూడా మనం ఆలోచించవలసింది. అంటే విచారణ మనము ఇది చెప్పుకుంటే ప్రాక్టికల్‌గా మనకు అనుభవంలో తెలియాలి. ఎప్పుడయింది అది పరోక్షం ఎట్లా అవుతుంది? అహం అన్న స్ఫురణ. ఇప్పుడు నేను, నీవు అన్న భాషలో మాట్లాడుకున్నాం మనము. అహం, త్వం. నేను, నీవు. ఇదైనా సరే మనము ఎప్పుడైనా సరే నీవు అనేది ఒక వ్యవహారం కోసం మనం చేసినా ఎవ్వరు నీవు అనే పదాన్ని ఒప్పుకోరు. అందరు నేననే మాట్లాడతారు సమాధానం ఇచ్చేటప్పుడు. ఈ వ్యవహార నాటకంలో అహం ఎప్పుడైనా త్వం అయిందా? మనం చేయగలమా? వాడు ఒప్పుకుంటాడా? నీవు అంటే నీవుగా పలుకుతాడా? నేనుగా పలుకుతాడా? నేనుగానే పలుకుతారు. ఏ ప్రాణైనా సరే ఒకవేళ కుక్క అనుకోండి. దాన్నైనా సరే దాని పేరు పెట్టి పిలిస్తే అది అప్పుడు భౌ భౌ అని అరిచినా అది నేను అనదు గానీ, నేను అన్నట్టే గదా అది. తనను గుర్తించుకున్న తర్వాతనే ఇతరాన్ని గుర్తిస్తుంది. అవునా? ఈ మన భ్రాంతి ఏమిటంటే తనను గుర్తించుకున్న తర్వాతనే ఏదైనా గుర్తిస్తాము అనే ఒక గొప్ప అంశాన్ని మనం విడిచేస్తాం. తన గుర్తింపు లేకుండా తాను ఏది చేయటం లేదు అన్న అంశాన్ని. ఉదాహరణకు మీరు ఏమరపాటుగా నడుస్తున్నారనుకోండి, కింద పడతాడా? పడడా మనిషి? పరిగెత్తుతున్నాడు. ఆహ్, బాగా వేగంగా రన్నింగ్ రేస్‌లోనే పాల్గొన్నాడు. అప్పుడు పరిగెత్తే మనిషి ఎంత తను అవేర్‌గా ఉంటాడా? ఉండడా? అది ఉన్నాడని తెలియటానికి మనం ఏమంటాం? బాగా పరిగెత్తుతున్న మనిషిని ఒక్కసారి పక్కకు చూడమంటే వాడేమవుతాడు? బొక్క బోర్ల పడిపోతాడు. అంతేనా? పక్కకు చూడటం అంటే ఏమిటి? తన స్థానం నుండి తను తొలగటం. తను నిలుపుకున్న స్థానం నుండి పరిగెత్తుతున్నప్పుడు గూడా వాడు స్థిరంగా పరిగెత్తుతున్నాడు. వేగంగా పరిగెత్తుతున్న స్టెడీనెస్ అంటాం మనం. రన్నింగ్‌లో గూడా స్టెడీనెస్ ఉంటేనే వాడట్లా పరిగెత్తుతున్నాడు. ఆ స్టెడీనెస్ అంటే మనమేమనుకున్నాం పరుగు మీద మనం మాట్లాడుతున్నాం అక్కడ. కానీ వాడు తనని నిలుపుకోవటం మీద ఉంది ఆ స్టెడీనెస్. తననట్లా నిలుపుకుంటే పరిగెత్తగలుగుతున్నాడు. నిలుపుకోకపోతే పరిగెత్తలేడు. ఆ నిలుపుకున్న దాన్ని మనం డైవర్ట్ చేసామో ఒక్కసారి వాడు కింద పడతాడు టక్‌మని. అంటే తన గుర్తింపు వదిలేస్తే మనిషి దెబ్బతింటాడు. ఇప్పుడు మనం వ్యవహారంలో ఏం చేస్తున్నామంటే ప్రతి క్షణం ఆ గుర్తింపును విడిచిపెట్టి ప్రవర్తిస్తాం. అహంని త్వం చేయడానికి ప్రయత్నం చేసి శతవిధాల ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి ఓడిపోతాం. అయినా మనకు ఆ గుర్తింపు రాదు. ఈ నేను అన్న గుర్తింపుతో జీవించటం అనే కళ చాలా గొప్ప విశేషం. ఎట్లా చేస్తారది మరి ఇంతకి? ఇది బానే ఉంది. ఇదేదో చెప్తే బానే ఉంది. మరి అది ఎట్లా చేస్తారు? తన లోపల తను చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి? తన లోపల తను ఎట్లా చూడగలడు చెప్పండి? బయట చూడటం మానేయాలి. సింపుల్ గదా! మనం ఎందుకు చూడలేకపోతున్నాం? బయట చూస్తున్నాం గాబట్టి లోపల చూడలేకపోతున్నాం. బయట చూడటం మానేస్తే ఏం కనిపిస్తుంది? లోపలే చూస్తాడప్పుడు. ఇంటి నుండి గుమ్మం దగ్గర నిలబడి బయట చూస్తున్నాడు. ఇంట్లోకెళ్ళాలంటే ఏం జేయాలి? తిరగాలంతే. తిరిగితే బయట వదిలిపోతుంది. లోపలికెళ్ళిపోతాడు. నేను గుమ్మంలో నిలబడి నేనేం జేయాలనంటే ఒకసారి ఒక తాగుబోతు ఇట్లాగే ఏం చేశాడట, తన ఇంటి వాకిలిలోనే కూర్చున్నాడు. బాగా తప్పతాగున్నాడు. తాగి నన్నెవరైనా ఇంటికి తీసుకెళ్ళండి, నన్నెవరైనా ఇంటికి తీసుకెళ్ళండి వాగుతున్నాడట. పక్కింటి వాళ్ళందరూ వచ్చారు. అందరూ "ఇదే మీ ఇల్లయ్యా?" అంటే, "కాదు నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళు, నన్ను ఇంటికి తీసుకెళ్ళు" అన్నాడు. అప్పుడు ఒకాయన వచ్చి ఏం చేశాడు, వీడికి ఇట్లా కాదని చెప్పి ఒక రౌండేసి తీసుకొచ్చి ఇదిగో ఇది నీ ఇల్లు అన్నాడట. వాడెప్పుడు వాడింట్లోనే ఉన్నాడని వాడికి తెలియదు. వాడేమనుకుంటున్నాడు, తాగిన మైకం అంటాం ఎట్లాగో, ఆ తాగిన మైకం ఎటువంటిదో విషయాల మైకంలో ఉన్నాం మనం. విషయాల మైకమంతా మననేం జేస్తుంది, విషయ ప్రేరేపణ మననేం జేస్తుంది, స్వరూపం నుండి దూరం జేస్తుందని గుర్తించలేకపోతున్నాం. ఆ విషయాలు ఎట్లా వస్తున్నాయంటే, మనకెట్లా ఉంటుందంటే, నేనేం చేయకుండానే అవన్నొస్తున్నాయి అన్న మాట మనం ఎంతసేపు అంటామో, వాటన్నిటిని మనం తొలగించలేం.
ఆ లాల్చీ ఎగురుతున్న దాన్ని చూసి భయపడకుండా ఉండాలంటే కేవలం కావాల్సిందేమిటి? దీపం వేసుకోవటం అంతే. లైటేస్తే మనకే కనిపించింది అది లాల్చీ అని. దెయ్యం అనుకుంటున్నాం. అట్లాగే ఈ సంసారం అనే ఒక భ్రాంతి మనకెట్లా దెయ్యంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానం అనే వెలుగు లేదు గాబట్టి. అందుకే జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం చేతనే కైవల్యం వస్తుంది. ఏం మార్పులు చేర్పులు ఏమి ఉండవు. అదే నేను. ఇదివరకు గూడా అదే నేను. కానీ విషయం యొక్క ఆ స్పర్శ తీసేసుకోవటం అనే కళ తను నేర్చుకుంటాడు. ఇప్పుడు స్వామి చేసిన బోధలో ఉపక్రమణ అంటారు దీన్ని. బోధ యొక్క ఉపక్రమణ అని మొదలైంది. అంటే లేదు, కాదు అని అర్థం. ఏం లేదు? దేన్ని జూసి నువ్వు ఉంది అంటున్నావు? ఉంది అని నీ ఉనికిని దానికిస్తున్నావు. అది దానికి లేదు. అది దానికి లేదు. ఉదాహరణకు మనం మామూలుగా ఏమనుకుంటాం? ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజ్ ఉంది అంటున్నాను నేను. ఇక్కడ ఉంది అని అనాలంటే ఏం చేయాలి నేను? హ్మ్. చూడాలి. చూసి ఉంది అని అనాలి. ఇప్పుడు మనము దోవలో అటు నుండి నడుచుకుంటూ వస్తుంటే, ఎన్నో పక్కన ఏమైనా ఉండి ఉండొచ్చు. ఉన్నాయో లేదో వీడికి తెలియదు అవి. వీడికి లేవవి. ఎందుకు? పక్కకు తిరిగి అది ఉంది అని నేను అనుకోలేదు కాబట్టి. అంటే ఏదేది మనం చూస్తున్నామో, ఏదేది మనం వింటున్నామో, విని చూచి ఉందంటున్నామో, దానికి మనము మన ఉనికిని ఇచ్చేసాము. ఆ ఇవ్వటం అనేది నేను చేశాను అని ఏ రోజైతే నాకు తెలుస్తుందో, నాకు గ్రహింపుకొస్తుందో, ఇవ్వటం మానేస్తాడు వాడు. లేకపోతే మనం ఏమనుకుంటాం, అవి ఉన్నాయి కాబట్టి నేను చూశాను అంటాడు. మన భాష అదేనా? అవి ఉంటే మనం చూసామా? మనం ఉనికినిస్తే అదుందా? మన భాష అదుంది. మన అవగాహన అది ఉంది. ఉంది కాబట్టి నేను చూసాను. ఉంటే కదా నేను చూస్తాను. ఫోన్‌లో ఎన్నున్నాయి ఇప్పుడు యూట్యూబ్ తెరిచాం. ఏమేమున్నాయి అందులో? అనంత సముద్రం అట అది. ఒక మనిషి జీవిత కాలము సరిపోదట దాంట్లో కంటెంట్ చూడటానికి. కంటిన్యూయస్‌గా చూసినా గూడా. మొన్ననే ఏదో స్టడీస్‌లో తెలిసిందట. కంటిన్యూయస్‌గా చూసినా ఒక మానుష దేహ జీవిత కాలం దానికి సరిపోదు. అంత కంటెంట్ ఉందట అందులో. ఇప్పుడు అందులో ఉంది గాబట్టి మనం చూస్తామా? మనం తెరిచి మనం సెర్చ్ చేస్తే వస్తుందా? హ్మ్. మనం సెర్చ్ చేస్తాం. ఇంకోటి వీడికి బాగా నచ్చేదేమిటంటే అందులో తెలివుండి చేశాడో, తెలివి లేక చేశాడో, తెలివి లేకుండా ఎట్లా చేస్తాడు? గ్యారంటీగా తెలివితోనే చేశాడు. అది ఆల్గోరిథమ్సో ఏమో అంటారు గదా! మనం ఎటువంటి కంటెంట్ ఒక్కసారి సెర్చ్ చేస్తే వెంటాడి, వెంటాడి వెన్నంటి మన వెనకాల వస్తుందా లేదా? అంటే మన యూట్యూబ్‌లో ఎటువంటి రీల్స్ గానీ, వీడియోస్ గానీ ఉన్నాయంటే అదేం చెప్తుంది? మన ఆసక్తిని చూపిస్తుంది. అది మనం నమ్ముతున్నామా లేదా ఇప్పుడు? హ్మ్. అవి కానివి మనం ఎప్పుడూ చూడకపోతే అవి మన దాంట్లోకొస్తాయా? రావు. ఎన్నో ఉన్నాయని గూడా మనకు తెలియదు ఇప్పుడు. వంటల వీడియోస్ ఉంటాయి. మనకెట్లా తెలుస్తుంది? ఒక్కసారన్నా వంట వీడియో ఏదైనా క్లిక్ చేస్తే అది మాత్రం మన వెంట పడుతుంది. అవునా? ఆధ్యాత్మికపరమైన వీడియోస్ ఉంటాయని కొంతమందికి అసలు తెలియదేమో. ఆ ప్రపంచం ఉందని గూడా తెలియదు. ఇంకా మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి పిల్లలకి తెలిసి. అవన్నీ మన యూట్యూబ్ మన దాన్నేమంటారు? మన ఫోన్‌లో లేవవి. అవునా? అట్లాగే మనకున్న విషయాలు ఎందుకున్నాయి మనకి? ఇప్పుడు చెప్పండి. ఇదే సూత్రంతో అక్కడ చెప్పండి. ఎందుకున్నాయి మనకున్న విషయాలు? మనకు ఆసక్తి ఉంది వాటిల్లో. అంటే మనం దాన్ని పట్టుకున్నాం. బాగా గుర్తించాలి. అసలు మనకొచ్చిన తటస్థించిన వ్యక్తులు గూడా ఒక్క పెళ్ళే గాదు. తల్లిదండ్రులని అన్నీ మనం మ్యాచ్ చేసుకున్నవే. మన ప్రవృత్తికి మ్యాచ్ అయినవే. ఎవరిని అసలు అనటానికి లేదక్కడ. దేవుడెందుకు ఇట్లాంటి వాళ్ళనిచ్చాడు నాకంటే, నీకు కావాలి గాబట్టి ఇచ్చాడు. ఇచ్చాడన్న భాష ఎందుకు? నువ్వు నీ కోసం ఆ భాష నువ్వు తెచ్చుకున్నావు అవి అంతే. అన్నీ అవే ఉంటాయి. ప్రతి వ్యక్తి, ప్రతి చోట ఎవరు మనకెదురవుతున్నారు, ఒక విషయంలో మనం ప్రవర్తిస్తున్నాం ఈరోజు అంటే, మనం ఆసక్తితో దాన్ని పట్టుకున్నామన్నదే సూత్రం అక్కడ. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు మార్చాలంటే ఏం జేయాలి జెప్పండి? అద్దం జూసుకుంటున్నారు మీరు. అందంగా గనిపించాలంటే ఏం జేయాలి? హ్మ్. చిన్న నవ్వు నవ్వితే స్మైల్ ఇస్తే చాలా అందంగా కనిపిస్తుందది. ఏ మొహం అన్నా ఉండనివ్వండి. అంతేనా? అద్దాన్ని పగలగొట్టాలా? కష్టపడాలా? ఏమైనా చేయాలా? ఇప్పుడు మనం గూడా మన జీవితానికొచ్చే విషయాలు మారాలంటే మనం ఏం జేయాలి?
మన మన లెవెల్‌ని పెంచుకోవాలి. ఈ లెవెల్‌ని పెంచుకోవటం అనేది గూడా చిన్నతనం నుండి గూడా పిల్లలకి అలవాటు చేయాలి. ఇప్పుడు మామూలు జీవితంలో ఇవన్నీ గూడా ఇది అధ్యాత్మ విద్య కాదనుకుంటారు గానీ, ఇది లో లెవెల్ అయిన అధ్యాత్మ విద్యనే. ఏమిటంటే తన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, ఇళ్ళల్లో అందరూ చిన్న చిన్న విషయాల మీద చాడీలు చెప్పుకోవటము, వాటి మీద డిస్కస్‌లు చేయటం ఉంటుంది చూసారా? అది లోవర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో జీవించడం. అవి విని విని పిల్లలు గూడా అట్లాంటివే తయారవుతారు. అవే మాటలు మాట్లాడుతుంటారు. అట్లా గాకుండా ఒక ఉన్నతంగా మాట్లాడటము, ఒక వ్యక్తిలోని ఉన్నత భావాలను, ఉన్నతమైన ఆహ్, లక్షణాలను గుర్తించటము, ఇవెప్పుడన్నా మనం వాళ్ళ ముందు చేస్తే వాళ్ళకి అదే ఆలోచన విధానం అలవాటవుతుంటుంది. మనం చాలా చిన్న చిన్న చిల్లర విషయాల గురించి పట్టించుకుంటున్నాము, అవన్నీ పట్టుకుంటున్నామంటే మన స్థితి ఎట్లా ఉందని అర్థం? చాలా లో లెవెల్‌లో ఉందని. ఈరోజు చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి అతీతులు గారు. ఆ చాటింగ్‌లు జేసుకోవటం, మాట్లాడుకోవటంలో ఒక్కటంటే ఒక్కటన్నా అవసరం ఉన్న విషయం ఉంటుందా జెప్పండి? హ్మ్. దాని నుండి తీరికుంటుందా మరి మనిషికి? ఒక్కటి గూడా అవసరం ఉన్నది ఉండదు. దాని నుండి తీరికుండదు. అంటే మనం ఏం జీవితం గడుపుతున్నాం? బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎడ్యుకేషన్‌కి దీనికి ఏం సంబంధం ఉన్నట్టు వీడికి కనిపించదు. సంస్కారం అంటాం మనం. సంస్కారాన్ని పెంచుకోవాలంటే రైజింగ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఈ చిన్న చిన్న స్థూల విషయాల మీద దృష్టిని పెట్టటం అంటే మన ఆసక్తి అక్కడ ఉందని అర్థం. ఈ చిల్లర చిల్లర జోక్స్ ఉంటాయి చూసారా? ఆ రీల్ నొక్కామనుకోండి, వద్దంటుంటే కూడా అది ఎంత అప్పుడు మనం ఏం చేస్తాం అట్లాంటివి రావద్దంటే? హిస్టరీ డిలీట్ చేయాలి. వీడు నేర్చుకున్నాడు తెలుసా? హిస్టరీ డిలీట్ చేస్తే ఇంక మళ్ళీ మనకవి రావు. ఇప్పుడు కూడా సాధకుడు కూడా హిస్టరీ డిలీట్ చేయాలి. చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా సాధన మొదలుపెట్టాలి. మనకేం గావాలో మనం అది ఎంచుకోవాలి. ఏమరపాటులో జీవించిన జీవితాన్ని వదిలేసి, ఎరుకతో ఇప్పుడు జీవితాన్ని నిశ్చయం జేయాలి. మన జీవితాన్ని మనం నిశ్చయం జేసుకోవాలి. ఎందుకు? స్వామి మనల్ని తనతో సమానం జేస్తున్నాడిక్కడ. చాలా చిన్న విషయం గాదిది. ఎంత గొప్ప విషయం జెప్పండి. ఛీ! నేనేమిటి అది స్వామితో సమానం ఏమిటి? అమ్మో! పాపం తగులుతుందనుకోవద్దు. హ్మ్. పాపోహం పాపకర్మోహం అని చదువుకోకూడదు. జీవో నాహం, దేహో నాహం, ప్రత్యేక భిన్న బ్రహ్మైవాహం, శుద్ధోహం, బుద్ధోహం, శివోహం, నారాయణోహం, నరకాంతకోహం, పురాంతకోహం, పురుషోహం ఈశ. ఇలాంటి మంత్రాలు చదువుకోవాలి గానీ, నేను పాపిని, నా పాపాలన్నీ నువ్వు క్షమించు. నువ్వు పాపివి కాదురా నాయనా అంటున్నాడు స్వామి. ఇది రైజింగ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్. నేనని కాదు. ఈ స్థూల జీవితపు సత్యాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో, అందుకే ఇక తర్వాత శ్లోకం నుండి దేహం నుండి మొదలుపెడతాడు స్వామి. మనం దేహమే నేననుకుంటున్నాం గదా! ఇప్పుడు అక్కడ చెప్పాలి. అది అవసరం లేదు మనకసలు. చెప్పడానికి బోధకు అది అవసరం లేదు. ఇక్కడ అహమన్న స్ఫురణనే చెప్పారు స్వామి. కానీ అర్జునుడు ఇక్కడ అందరిని చూపించాడు గాబట్టి, నేను, నీవు, ఈ రాజులు అందరూ అన్నాడు గాబట్టి, వాళ్ళందరూ గూడా ఎవరు? వాళ్ళందరూ గూడా ఒకప్పుడు లేకుండా ఇప్పుడుండి తర్వాత ఉండకుండా ఉండేవాళ్ళు గాదు. అంటే దేహంతో ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. అనేదాన్ని ప్రతిష్ఠ చేసి ముందు ఇంక నువ్వు బాధపడటానికి అవకాశం లేదు. తర్వాత శ్లోకాలన్నిట్లో న శోచితుం అర్హసి, శోచితుం అర్హసి. ఈ కారణాల వల్ల నువ్వు ఇంక ఏడవటానికి అర్హత లేదు నీకు అని ఎన్నో శ్లోకాల్లో వస్తూనే ఉంటుందది. కనుక మనం గూడా మన జీవితంలో మన స్థాయిని పెంచుకొని విషయాలను అవగాహన చేసుకునే విచారణా శక్తిని తెచ్చుకొని దాన్ని ఎట్లా తీసుకుంటాం? హౌ డు యూ కంటెంప్లేట్ ద ఇష్యూ ఆర్ ఎన్ ఈవెంట్? కంటెంప్లేషన్ చాలా గొప్ప విషయం. ఎట్లా కంటెంప్లేట్ చేస్తాం? ఇది మనిషిని మారుస్తుందనమాట. ఇది మార్చటానికి ఏం గావాలో తర్వాత శ్లోకాలన్నిట్లో విచారణ ఎట్లా ఉండాలో మనకొస్తుంది. ఇది చాలా గొప్ప శ్లోకము. దీనితో ఒక ఉత్తమ సాధకుడికి అక్కడ కావలసినది. ఇంకొకటి అన్న పదం ఏమిటంటే అవ్యయ పదం అంటారు దాన్ని. అంటే అవ్యయం అంటే మార్పులు చెందనిది. ఎట్లా మార్పులు చెందుతంటే ఏ పదానికైనా సరే విభక్తి ప్రత్యయాల్లో వచ్చినప్పుడు మారిపోతుంది. ఇప్పుడు రాముడు అన్న పదం ఉందనుకో, రామః పదం. దాన్ని మనం తెలుగులో తీసుకుంటే విభక్తి ప్రత్యయాలు వస్తాయి. రాముడు,
రాముని గూర్చి, రాముని చేత, రాముని వలన, రాముని యొక్క, రాముని యందు అట్లాంటివన్నీ విభక్తి ప్రత్యయాలొస్తాయి. న అన్నది అవ్యయ పదం అంటారు దాన్ని. అంటే అది విభక్తి ప్రత్యయాలతో చేరి మారేది గాదు. అట్లాంటిదే అస్మద్గ్రాహ్యం గూడా. అస్మద్ అన్న పదము అది గూడా విభక్తి ప్రత్యయాల్లో మారని పదం. మనకు భాషలో మారుతుంది గానీ, భావంలో విభక్తి ప్రత్యయాల్లో అస్మత్ నేను అన్న గుర్తింపు మారదు. అందుకు న అన్నది ఒక మహావాక్యం అక్కడ చెప్పబడింది. తత్వమసి మహావాక్యం అంటారు దాన్ని, ఆ శ్లోకాన్ని. తత్వమసి అంటే బోధలక్షణ మహావాక్యం. మొదటిదేమో ప్రజ్ఞానం బ్రహ్మ, స్వరూపలక్షణ మహావాక్యం అంటారు దాన్ని. తర్వాత రెండవది తత్వమసి మహావాక్యం, బోధలక్షణ మహావాక్యం అంటారు. చెప్పండి అయితే ఒకసారి. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. ఓం తత్ సత్.